హలో బిజీ పీపుల్, ఈరోజు ఒక సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా గాఢంగా ప్రేమించుకొని వారి పెద్దలను కూడా ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు. వాళ్ళ జీవితం అలా సంతోషంగా సాగుతూ ఉంటుంది. అది ఇలా ఉండగా ఒకరోజు ఆ అమ్మాయికి ఒక అరుదైన వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వలన ఆ అమ్మాయి అందమంతా తరిగిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి భర్త ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా తనకి యాక్సిడెంట్ అయ్యి తన 2 కళ్ళు పోతాయి. ఆ విషయం తీసుకొచ్చి అమ్మాయికి చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి తన భర్తను చాలా కంటికి రెప్పలా చూసుకుంటూ తనకి నీడలా నడుస్తూ ఉంటుంది. అదిలా కొన్ని రోజులు గడుస్తాయి. అదలా ఉండగా ఒకరోజు ఆ అమ్మాయికి వ్యాధి ముదిరి చనిపోతుంది. అది భరించలేక ఆ అబ్బాయి ఊరు విడిచి వెళ్ళిపోతాడు. ఒక రైల్వే స్టేషన్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ కలిసి, నీకు కళ్ళు కనిపించవు కదా, మరి ఎలా వెళ్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, నాకు కళ్ళు కనిపిస్తాయి, నేను ఇన్ని రోజులు నా భార్య కోసం నటించాను. ఎందుకంటే తనకున్న వ్యాధి వలన నాకు ఈ విషయం తెలిస్తే తను నాతో ఫ్రీగా ఉండలేదు. దానివల్ల తను నాకు దూరం అవుతుందనే భయంతోటే నేను తన ముందు నటించాను అని చెప్తాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, భర్త అయినా భార్య అయినా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు తోడు నీడలా ఉంటే ఆ బంధం చాలా దృఢంగా ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.